Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత్ ఫార్మ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పుట్టిన వన్డే కోడిపిల్ల నుండి 30 రోజుల వరకు మనం కోడిపిల్లని ఎలా కాపాడుకోవాలో చెప్తాను. ఫస్ట్గా పుట్టినాక కోడిపిల్ల అయితే 2 రోజులు అయితే మనం బెల్లం నీళ్ళు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత 3వ రోజు నుంచి అయితే ఇలా కాల్చి చల్లార్చిన నీళ్ళని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి కడుపులో కూడా పొట్టలో కూడా ఎచ్చగా ఉంటుంది, కోడిపిల్లకు కూడా ఎచ్చగా ఉంటుంది. చూసుకోవచ్చు, మనం వాటర్ అయితే హీట్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే వాటికి కోడిపిల్లలకి మోర్టాలిటీ అనేది రాదన్నమాట. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకు వాటర్ ఉన్నది, వామ్ వాటర్. ఇవి అయితే కార్చి చల్లారుస్తాం అన్నమాట. ఇవి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా అయితే మనం ఇది బ్రోటాన్ లివర్ టానిక్, ఇది వచ్చేసి మనకు వెటర్నరీ షాప్లో దొరుకుతుంది. చూసుకోవచ్చు, దీని ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ పడుతుంది. మనకు 120 ml వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం 2 to 3 ml మనం సిరెంజ్ కూడా ఉంది మన దగ్గర, సిరెంజ్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకున్నాక గైస్ మనమైతే 1 లీటర్ బాటిల్ తీసుకున్నాం కదా, ఈ 1 లీటర్ బాటిల్లోకి అయితే ఇంజెక్ట్ చేయాలి. ఇలా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇది క్యాప్ పెట్టేసుకొని, ఇది హైడ్రోక్లోరిడ్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరిడ్ పౌడర్ అనమాట. ఇది ఎందుకంటే యాంటీబయాటిక్ అనమాట. కోడిపిల్లలకు యాంటీబయాటిక్లా పనిచేస్తుంది, అంటే ఏ డిసీజ్ రాకుండా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకోసం అంటే నార్మల్గా కోళ్ళకి కోరేజా, సర్ది, గురక లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందు జాగ్రత్త యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది అయితే ఈ వెటర్నరీ షాప్లో ఇది కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక 100 రూపీస్ పడుతుంది మనకు. 100 గ్రామ్స్ ఉంటుంది ఇలా. ఇప్పుడు మనం ఇది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఇది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ బాటిల్లో. ఇది ఎప్పుడు ఇచ్చుకోవాలంటే కోడిపిల్లలు 3rd డే నుంచి వెళ్ళి 6th డే అంటే 4 days మనం ఇచ్చుకోవాలన్నమాట. కంటిన్యూస్గా ఇదే మార్నింగ్ అన్నా లేకపోతే ఈవినింగ్ అన్నా ఒక్కసారి డైలీ వన్స్ ఇచ్చుకోవాలన్నమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చిన్న టేబుల్ స్పూన్స్ అయితే మనం తీసుకున్నాం పౌడరు. ఎక్కువ వేసినా కూడా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాటికి ప్రాబ్లం అవుతుంది, అందుకోసమే. ఇప్పుడు ఇలా అయితే మనము బ్రోటాన్ లివర్ టానిక్ టెట్రాసైక్లిన్ పౌడర్ అయితే కలిపాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ని ఇలా పోసుకోవాలన్నమాట. ఇందులో పోసుకొని ఇలా పోసుకున్న తర్వాత దీన్ని క్యాప్ పెట్టేసుకొని అయితే మనం షేక్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. బాగా షేక్ చేసుకోవాలి. షేక్ చేయడం వల్ల మొత్తం బాటిల్లో అంతా మిక్స్ అవుతుంది అన్నమాట మనకు. మొత్తం ఇలా మొత్తం కింది నుంచి మొత్తం మిక్స్ కావాలి ఫ్రెండ్స్. మనకైతే కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కోడిపిల్లలకి అయితే ఇచ్చుకోవాలి. మీకు చూపెడతా ఇప్పుడు మన కోడిపిల్లలకి ఇచ్చి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనం అయితే ఇప్పుడు కోడిపిల్లలకి అయితే ఇస్తున్నాం. మనం దానా అయితే పోసినాం. ఇవి ఇట్లా ఇవ్వడం వల్ల కోడిపిల్లలు అనేది ఆరోగ్యంగా ఉంటాయి, రోగాల బారిన పడే అన్నమాట. మనం అయితే ఎవ్రీ 2 days ఒకసారి అయితే ఈ విధంగా మనం హాట్ వాటర్తో ఇచ్చుకోవాలి. ఇది ఇవ్వడం వల్ల వాటికి మంచిగా ఎచ్చగా ఉంటుంది, వాటికి సర్ది ఇట్లా కాకుండా ఉంటుంది. చలికాలంలో రోగాలు బాగా వస్తూ ఉంటాయి కోడిపిల్లకు. చూసుకోవచ్చు, అవే తాగుతాయి. మనమైతే రోజు ఇలా ఇచ్చుకోవాలి. మన వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి.